ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కోడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట స్థానిక అంగడి బజార్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ రాజ్యాంగ స్ఫూర్తి కావడం సామాజిక న్యాయం సాధన కోసం ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. యువత, రైతులు, కార్మికులు, మహిళలు, వెనుకబడిన వర్గాల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లి వారి గొంతుకుగా నిలుస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడ్డం జీవనరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కడారి మల్లేశం, సర్పంచ్లు, మండల నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గడ్కరీ సత్యనారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, లాంగ్ లివ్. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినం 56వ జన్మదినం పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, ఎన్ఎస్సీఏ సభ్యులు, సర్పంచ్ జీవన్ రెడ్డి, జడ్పీటీసీ ఎక్స్ ప్రెసిడెంట్ నారాయణ గౌడ్, అజయ్ రెడ్డి, మల్లేశం, నజీరు, తిరుపతి రెడ్డి, రవి, వీళ్ళందరి నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అనేది ఆ రోజు నుంచి ముందు స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్వాతంత్రాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అందరూ కృషి చేయాలంటే అందులో వర్గ విభేదాలు లేకుండా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ, నాది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ, నా వర్గం ఏంది అంటే మేడిపల్లి సత్యనారాయణ గారి వర్గం. ఏదైనా ఒక తోవ మీద నడుచుకుంటూ ఒకే తోటి మీద పోతే వర్గాలన్నీ తీసేసుకుంటూ పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కొడిమేల మండలంలో అత్యధిక మెజార్టీతోనే గెలిపించుకోగలుగుతాం. కానీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. ఎవరు ఏం చేసినా కానీ ఒకరు ఏం చేస్తాం ఇంకొకరు చేయకుండా అందరు కలిసి కట్టి పోరాడి జై కాంగ్రెస్ అన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇట్లే కలిసి ఉండాలని అందరినీ మోటివేట్ చేసుకొని అందరినీ కలుపుకొని పోతా అని చెప్పేసి ఈ వచ్చిన నాయకుల మధ్యలో నేను హామీ ఇస్తున్నా. అందరితోని కలిసి అందరితోని మొబిలైజ్ చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పి సీనియర్లైనా జూనియర్లైనా ఎవరైనా మొనాక్ లేకుండా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరియు మేడిపల్లి సత్యనారాయణ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ రాహుల్ గాంధీ గారి 56వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కొడిమేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి భూషణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను స్థానిక అంగడి బజార్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధాని చేసే వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నిష్ఠతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి రాబో రోజుల్లో ఈ నిరంకుశ పాలనను దించి కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం అధికారం వచ్చేలాగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షుడికి ధన్యవాదాలు. సందర్భంగా కొడిమేల మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. కావున వారికి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి చేయాలని రేవంత్ రెడ్డి గారు అనడం జరుగుతుంది. కావున దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అయినా కానీ రాహుల్ గాంధీ ఒక చిన్న పిల్లాన్ని మాట్లాడడం జరుగుతుంది. మోడీ గారు, అమిత్ షా గారు వారిని ఉద్దేశించి కావున రేపు పార్లమెంటు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలని, మరి అలాగే ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మన గోగురి
భూషణ్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ రేపు మండల కాంగ్రెస్ కార్యకర్తలే కానీ వివిధ గ్రామాల నుండి సర్పంచులందరికీ మేము ఎట్లా పార్టీ అభివృద్ధి పదంలో నడిపించినామో అలాగే పార్టీని అభివృద్ధి పదంలో మండలంలో నడిపించాలని మరి అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయంగా గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన